టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. స్ట్రాంగ్ రూమ్ లో కౌంటింగ్ కేంద్రాలలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాల మండలం కానాలలో భారీ జన సందోహంతో సాగిన టీడీపీ అభ్యర్థి ఫారూక్ రోడ్ షో కూటమికి అధికారం ఇస్తే ప్రజల భవిష్యత్తు బంగారమని భరోసా. నంద్యాలలో అగ్ని ప్రమాదంలో గర్భం కోల్పోయిన 2 కుటుంబాలను ఆదుకున్న రెడ్ క్రాస్. సంక్షేమ పథకాలు అభివృద్ధి కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీని గెలిపించాలన్న ఎమ్మెల్యే సతీమణి నాగిని రవి సింహారెడ్డి. అహోబిలం గ్రామంలో రోడ్ షో నిర్వహించిన ఎమ్మెల్యే విజయేంద్రారెడ్డి నిరుద్యోగులను ఇంటికో ఉద్యోగం పేరిట మోసం చేసిన పచ్చ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపు. సిరివేల మండల కేంద్రం తెలుగుపేటలో మహిళలతో ఆత్మ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కుమార్ కిరపుయ్య. నంద్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి గోపవరం గోకుల కృష్ణారెడ్డి ఇంటికి ప్రచారం. స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని అభ్యర్థన. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాటు పకడ్బందీగా చేపట్టాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోని ఆర్చిఎం ఇంజనీరింగ్ కాలేజ్, శాంతిరాం మెడికల్ కళాశాల, శాంతిరాం ఫార్మసీ కాలేజీలలో సాధారణ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటుపై జిల్లా ఎస్పీ కె రఘువీరెడ్డి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కౌంటింగ్ కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్ లో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 6 సెగ్మెంట్ల వారీగా స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్ ఏర్పాట్లపై చర్చించారు. స్ట్రాంగ్ రూమ్లకు కిటికీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి వాహనాలకు అవసరమైన పార్కింగ్ ప్రదేశాలను, అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రాలకు వచ్చే ప్రజాప్రతినిధులు వాహనాలకు కూడా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో టేబుల్ ఏర్పాటు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కూర్చునేందుకు చుట్టూరా బారికేడింగ్, అభ్యర్థులు ఏజెంట్లు వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక దారి తదితర ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనల మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆర్ఎన్బి అధికారులను కలెక్టర్ సూచించారు. జిల్లా ఎస్పీ కె రఘువీరెడ్డి మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తుతో నిరంతర నిఘా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదనపు ఎస్పీ కె ప్రవీణ్ కుమార్, నంద్యాల టౌన్ డీఎస్పీ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి, పాణ్యం ఇన్స్పెక్టర్ నల్లప్ప, ఆర్ఎన్బి అధికారులు పాల్గొన్నారు. మన భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బంగారు బాట కావాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తీసుకురావాలని నంద్యాల నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ పిలుపునిచ్చారు. నంద్యాల మండలం కానాలలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డితో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదన్నారు. దోచుకో దాచుకో నినాదంతో జగన్ పాలన కొనసాగిందని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమ పాలన అందిస్తామన్నారు. సుందరీకరణను అభివృద్ధి అని భ్రమ కల్పించిన ఎమ్మెల్యే శిల్పారవికి కళ్లు తెరిపించేలా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు. శిల్పారవి తన ఎమ్మెల్యే నిధులను సక్రమంగా వినియోగించుకోపోక మున్సిపల్ సాధారణ నిధులతో నంద్యాల నగరంలో అనాలోచిత పనులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో మంచి పాలన జరిగిందన్నారు. కూటమి అధికారంలోకి వస్తేనే ప్రతి వర్గానికి మేలు జరుగుతుందన్నారు. జగన్ మూసేసిన అన్న క్యాంటీన్లను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ తెరిచి పేదలకు అంకితం చేస్తామన్నారు. నాసిరక మద్యంతో అనేక కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో మీ భూములు మాయమవుతాయని అన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతి ఒక్కరికి మేలు జరిగిందని, అటువంటి మంచి పాలన కావాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎన్ఎండి ఫారూక్ ను ఎమ్మెల్యేగా, నంద్యాల ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరికి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి యాక్ట్ తీసుకొచ్చాడు. భూ యాజమాన్యపు హక్కు చట్టం అని చెప్పి తీసుకొచ్చాడు. ఇది రీసర్వే పేరుతో పొలాలలో మనకు 10 ఎకరాలు ఉంటే 8 ఎకరాలు చూపిస్తారు, 2 ఎకరాలు మిగులు చూపిస్తాడు. ఇట్లా ఒక తప్పుడు యాక్ట్ని తీసుకొచ్చి ఆయన బొమ్మ పెట్టుకొని
మన తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తికి ఆయన ఎవడు బొమ్మ వేసుకోవడానికి? ఆయనకు లోటస్ పాండుకు బొమ్మ వేసుకోమను, ఇడుపులపాయకు బొమ్మ వేసుకోమను బాగుంటుంది. కానీ కానాల ప్రజలు, కానాలో ఉండే వాళ్ళందరి పొలాలకు ఆయన బొమ్మ ఏంది? మన బొమ్మ మన తల్లిదండ్రులలో ఉండాలా, కాబట్టి మన భార్యాభర్తలు ఉండాలి. కానీ ఎవరో జగన్మోహన్ రెడ్డి చేసుకొని ఇంట్లో పెట్టుకోవాలి. మనం బ్యాంకుకి పోతే బ్యాంకు లోన్ ఇవ్వరు. చాలా చండాలంగా తయారైంది. నిన్న పులివెందుల్లో కూడా భారతమ్మ ప్రచారం పోతే నీ మొగుడు బొమ్మ ఎందుకు వేసినారమ్మా మా పొలాలకు, మీ పాస్బుక్ పైన ఎందుకు వేసినారని క్వశ్చన్ చేసినారు. కాబట్టి ప్రజలు మేల్కొనండి. ఇంకా మళ్ళాగినా అదే ప్రభుత్వం వస్తే సర్వనాశనం అయిపోతే మన ఆస్తులు మనకు దక్కవు, మన డాక్యుమెంట్లు కూడా రావు, రిజిస్టర్ కాగితాలు కూడా మన చేతికి రావు, ఇంటి పట్టాలు రావు. చాలా దుర్మార్గమైనటువంటి పాలన ఉంది. ప్రజలంతా ఆలోచన చేసుకోండి. ఈ గ్రామంలో ముస్లింలు, దూదేకులు, బీసీలు, బోయ, తెలుగుళ్ళు అందరూ ఉన్నారు. అలాగే ఓసీ కులస్తులు కూడా ఉన్నారు. అందరూ బాగా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. తెలుగుదేశం అభ్యర్థికి ఫరూక్ సార్ గారికి అత్యధిక మెజార్టీ రావాలని చెప్పి కోరుకుంటున్నా. ఇక్కడ ఈ నంద్యాల ఎమ్మెల్యే గురించి వస్తే కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ నాయన ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నాడు. ఆయన కాలంలో నేషనల్ హైవే వచ్చింది. కర్నూలు నుంచి కడప వరకు హైవే పోయేదానికి వచ్చింది. అప్పుడు ఈయన మంత్రి ఒక ఇంజనీర్ పెద్ద ప్లాన్ తెప్పించుకున్నాడు. ప్లాన్ తెప్పించుకొని ఎక్కడెక్కడ రోడ్డు పోతుంది నేషనల్ హైవే అని చూసినాడు. చూస్తే రైతునగరం మీద పోతుందని చెప్పి చెప్పినారు ఇంజనీర్లంతా. అరే ఇంకా తక్కువ కొట్టేయాలని చెప్పి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు లాస్ట్. ఇప్పుడు 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్ల వరకు పోతుంది. ఎంత దుర్మార్గమైన చర్య ఆలోచన చేయండి ప్రజల. మళ్ళా నూనెపల్లె నుంచి కానాల మీదుగా జమ్మలమడకు స్టేట్ హైవే పోతుంది. ఈ ఊర్లో బాలవీరయ్య, రామచంద్రమ్మ అనే వ్యక్తులు మందు డబ్బాలు తీసుకొని ధర్నా చేశారు ఇదే రోడ్డు మీద. ఎంపీ పోచా పెద్మానంద రెడ్డిని అడ్డుకున్నారు. అటువంటి గట్స్ ఉన్న ధైర్యం ఉన్నటువంటి గ్రామ ప్రజలు. కాబట్టి మేల్కొనండి. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంతో పోరాడండి. లేకుంటే మన పొలాలు దక్కవు, మన ఇండ్లు దక్కవు, ఏం దక్కవు. ఆ రోజు మీ పోరాటం చేయడం వల్లనే ఈ రస్తా నిలబడిపోయింది. ఇంకోటి ప్రజల ఆలోచన చేయండి. ఎక్కడైతే రస్తాలు పోతున్నాయో అక్కడే ఎమ్మెల్యేలకు సంబంధించిన బంధువుల సంబంధించిన వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 100 రూపాయల పొలాన్ని 10,000కు అమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళకు లక్ష్మీ కటాక్షం ఎక్కడో లేదు, ఇక్కడే లక్ష్మీ కటాక్షం ఉంది. ఇక్కడ ఆస్తులు కొనడం, ఇక్కడే పెట్టుబడులు పెట్టడం, ఇక్కడే మన మీద ప్రయోగించడం. మాకు డబ్బు ఉంది, ఓట్లు కొంటామని చెప్పడం. కాబట్టి జాగ్రత్త ప్రజల. వాళ్ళకు లక్ష్మీ కటాక్షం ఎవరు ఇచ్చినాము? మనం ఓటు వేస్తే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం వచ్చింది. పొలాలు కొంటున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఈ తాప ఓటు వేయకండి. లక్ష్మీ కటాక్షం మనకు రావాలా కానీ వాళ్ళకేంది వచ్చేది? ఇక్కడ కూడా మీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా చెప్తాను, నేనే రాజు నేనే మంత్రి అంటాడు. అన్నిటికీ నేనే రాజు నేనే మంత్రిని పోగొట్టాలా? అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మెజార్టీ తీసుకురావాలా? ప్రతి దాంట్లో వాటాలు ఉన్నాయి. ఎమ్మెల్యే బంధువులకే ఇక్కడ మీ ఊరు పక్క చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ప్రజల. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకోండి. తప్పకుండా ఫరూక్ సార్కు, శబరిమకు ఓటేయాలా. ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు 2014లో నాయన లేడని చెప్పి బజార్కు వచ్చి ఎక్కి 63 సీట్లు తెచ్చుకున్నాడు. 2014 వచ్చేసరికి మా చిన్నాయన లేడు, మా వివేకం చిన్నాయన లేడు అని చెప్పి ప్రజలకు వచ్చి 151 సీట్లు తెచ్చుకున్నాడు. 2004కు ప్లాన్ వేసినాడు. అమ్మ లేకుండా చేస్తే బాగుంటుంది కదా, అమ్మని లేకపోతే బాగుంటుంది కదా అనుకున్నాడు. శర్మిలమ్మ, సునీత చెప్పినారు, పెద్దమ్మ నువ్వు వీడుంటే, అమ్మ నువ్వు వీడుంటే నిన్ను కూడా లేపుతాడేవాడు, ఎందుకు నువ్వు వెళ్ళిపో అని చెప్పినారు. ఎమ్మడే అమెరికాకు ఫ్లైట్ బుక్ చేసుకుని అమెరికాకి వెళ్ళిపోయింది. ఆమె రాలే, అమెరికాలో ఉంది. ఏం చేస్తాడో వీడో, వీడు పనికిమాలోడు, వీడు సైకో, ఒక సైకో, వీడు ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి అమ్మ నువ్వు రావద్దు ఎలక్షన్లు అయిపోయాక అని చెప్పి షర్మిల, సునీత చెప్తే ఆమె అక్కడే ఉంది, అమెరికాలోనే ఉంది. కాబట్టి ఆలోచించే ప్రజల, ఖచ్చితంగా సొంత చిన్నాయన్ని చంపిన వ్యక్తి ప్రజలను బాగుపడతాడని మీరు ఎప్పుడు అనుకోవద్దు. కాబట్టి తప్పకుండా ఫరూక్ సార్కు ఈ గ్రామంలో మినిమం అంటే 1000 ఓట్లు మెజార్టీ రావాలని కోరుకుంటున్నా. ప్రతి వాళ్ళు ఆలోచన చేయండి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అయ్యా మాకు షాజీఖాన్ ఇచ్చినాడు, మాకు చంద్రబాబు నాయుడు మాకు ఇవ్వండి, ఈద్గాకి కంపౌండ్ వారికి ఇస్తే, మసీదులకి ఇస్తే, మీకు కావాల్సిన సౌకర్యాన్ని ఏర్పాటు చేసాం మనం. మరి ఏం చేసినట్టు ఆయన వచ్చి ఏం చేసినాడు చెప్పండి ఒక మాట.
మేము అప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి దేవుని కూడా కట్టించారు. నేను ఈ మసీదు డబ్బులు ఇచ్చాము. అది కాదు చెప్పేది, మీరు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు, ఏం అడిగినారు ఎమ్మెల్యేలు? మీ ఊరు చాలా చెరువు సమస్య ఉంది, చేపల సమస్య ఉంది, అది కాక ఎస్సీల సమస్య ఉంది, చెరువు సమస్య ఉంది, నీటి సమస్య ఉంది, కింది గ్రామాలతో సమస్య ఉంది, పై గ్రామాలతో సమస్య ఉంది. ఈ సమస్యలను మనం కూర్చొని మాట్లాడుకొని కూలకృషిగా మనం నష్టపోకూడదు, కింది ప్రాంతాల రైతులు కూడా నష్టపోకూడదు. కూర్చొని మాట్లాడి మనం ఏ రకంగా పరిష్కారం చేద్దాం చేయవలసిన బాధ్యత. ఎందుకంటే ఆ తూముల పరిష్కారం ఉంది, ఆ గ్రామంలో అడిగారు, అవన్నీ మనం కూర్చుందాం. కాబట్టి అది ఏమైనా సమస్యలు వస్తాయి. ప్రతి గ్రామంలో ఉండే సమస్యలు ఇక్కడే కాదు, రాష్ట్రమంతా ఉన్నాయి. కింది ప్రాంతం నుంచి పై రైతులు కిందికి వరకు, ఆ కింది రైతులు కింది వరకు ఏరు ఈ సమస్యలు ఉన్నాయి. కాబట్టి మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ సమస్యల గురించి బాగా మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఈ సమస్యల గురించి మళ్ళీ ఏదైనా మాట్లాడితే కూడా చెప్తాడు వచ్చి అన్న ఇట్లా ఫరూక్ అని చెప్పినాడు. మరి ఊరు తగాదా ఉండకూడదు, రైతులు తగాదా ఉండకూడదు చెప్తానని. కాబట్టి ఎందుకు ఎత్తుతాను. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. మీకు మన గ్రామాన్ని కాదు, నాకు ఈ మీ గ్రామమే కాదు, అన్ని గ్రామాలు చూసుకోవాలి కదా. ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి పెద్దలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని నీరు వచ్చి మనకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, మీకు అందరు రైతులు ఉన్నాం, మనం కూర్చొని మాట్లాడుకుందాం. మన సమస్య ఇవన్నీ తగాదాలు పెడతారు వాళ్ళు, తగాదాలు పెట్టి గ్రామాలు కచ్చలు పెడతారు వాళ్ళు. అది రాకూడదనే ముందుగా చెప్తా ఉన్నాను జాగ్రత్తగా నేను. కాబట్టి మనమందరం కూర్చుందాం. మీకందరూ కావాల్సిన వాళ్ళు మిత్రులు, ఆప్తులు, సన్నిహితులు, బంధువులు అంతా ఉంటారు. చిన్న సమస్య కోసం మనం కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి మనం అందరం మాట్లాడదాం, చేద్దాం, ఏ రకంగా చేద్దాం. మీరు మీ బిజినెస్ కొందాలు కూర్చొని మీ అభిప్రాయ సేకరణ చేసి మీకు నష్టం రాకూడదు, మీరు చెడ్డ కాకూడదు, మీతో మీ సమస్యల గురించి చేసుకొని మనం అందరం కలిసి చేద్దాం అనేది సమస్య ఉంది. దాన్ని పరిష్కారం చేద్దాం. ఆ ధైర్యం నాకు ఉంది, చేసే సత్తా నా దగ్గర ఉంది, చేసి చూపిస్తానని చెప్పి మీకు తెలియజేస్తాను. చేసే ధైర్యం ఉంది. నంద్యాల పట్టణంలో హరిజనపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. 2 గుడిసెలు పూర్తిగా దగ్ధమై నిర్వాసితులైన 2 కుటుంబాలను నంద్యాల రెడ్ క్రాస్ సంస్థ ఆదుకుంది. ప్రమాద సంఘటనను స్థానిక ప్రజాప్రతినిధి నాగార్జున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి తెలుపగా, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి పర్ల, వైస్ చైర్మన్ మారుతి కుమార్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు వంట సామగ్రి, హైజీన్ కిట్స్, తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకోవడానికి టార్పాలిన్స్ అందించారు. 7 హిల్స్ అధినేత మారుతి కుమార్ ఆధ్వర్యంలో కాత్యాయని సేవా సమితి వారి సహకారంతో బియ్యం, బ్యాళ్లు, నిత్యావసర వస్తువులు, బట్టలు, దుప్పట్లు, గ్యాస్ స్టవ్లను బాధితులకు అందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, నంద్యాల మండల అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి, రెడ్ క్రాస్ సీనియర్ నాయకులు రమేష్ రావు, శ్రీనివాసులు మరియు హరిజనపేటకు సంబంధించిన యువకులు పాల్గొన్నారు. మాకు నిన్న రాత్రి కౌన్సిలర్ గారు మాకు మెసేజ్ ఇచ్చినారు, ఇట్లా వారిని కొట్టం కాల 2 కొట్టాలు కాలినాయని. దాని విధంగా మేము రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మేము హై కమాండ్కి మెసేజ్ పెడితే రెడ్ క్రాస్ వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళకి ఇప్పుడిప్పుడు ఉపయోగపడే వస్తువులు, వాటిని శానిటరీ నాప్కిన్స్, సోప్స్ అన్నీ కూడా ఇచ్చాము. అట్ సేమ్ టైం మా కాత్యాయని సేవా ట్రస్ట్ కింద అలాగే భత్యం జరిగేదానికి బియ్యము, కొన్ని బట్టలు, స్టవ్, వాళ్ళకు ఉపయోగపడేటివన్నీ సమకూర్చినాము. దీనికి కృతజ్ఞతగా అంటే కౌన్సిలరు మన నాగార్జున అబ్బాయి మెసేజ్ చెప్పినాడు, అబ్బాయి చాలా ఇబ్బంది ఉందన్న, చాలా బాగా ఇబ్బంది జరిగింది కాబట్టి వాళ్ళకి సంబంధించినవి కొంచెం చేయమంటే వాళ్ళకి సంబంధించిన నిత్యావసర వస్తువులు కూడా మేము ప్రొవైడ్ చేసి ఉన్నాము. రెడ్ క్రాస్ తరఫున ఎల్లవేళ అందరికీ ఏ కష్టం వచ్చినా రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఏ ఆపద వచ్చినా నిలబడుతుంది. ప్రీవియస్గా ఇంతకుముందు ఇక్కడ వాగు వచ్చినప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ అందరికీ అన్నం ప్యాకెట్లు కానీ అన్నీ కల్పించింది. రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఇది గవర్నమెంట్ సంస్థ. రెడ్ క్రాస్ సొసైటీ అనేది చాలా పెద్ద సంస్థ. వాళ్ళు ఇంకేం కావాలన్నా ఇమీడియట్గా వాళ్ళు స్పందిస్తారు. ఎల్లవేళ రెడ్ క్రాస్ బీద వాళ్ళకి, ఇట్లా కాలిన వాళ్ళకి, ఇట్లా వరదలు వచ్చినప్పుడు కానీ రెడ్ క్రాస్ సొసైటీ ఎల్లవేళ సపోర్ట్ ఉంటుంది. రెడ్ క్రాస్ చైర్మన్గా దస్తగిరి గారు, వైస్ చైర్మన్గా మారుతి అని నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాము. నంద్యాల డిస్టిక్కి చేస్తున్నాము. రెడ్ క్రాస్ మెంబరు రమేష్ గారు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నాము. వీళ్ళు తొందరపడి సామాన్యులు అలా వెతికిస్తున్నారు, వీళ్ళే తీసుకురాకపోయింది.
వాళ్ళు ఆడపని పోయినారంటే ఇది అంటకలేని అది ఎగిరి వచ్చి అంటుకునేది అక్కడ గాలికి వచ్చేసి ఎవరు లేరు అందులో. హలో అని పంచెలు కూడా ఇచ్చినారు కదయ్యా. పంచెలు ఉన్నాయి, పంచెలు ఉన్నాయి, బెడ్షీట్లు ఉంటాయి. ఇవన్నీ అయ్యకు పుణ్యం వస్తుందయ్యా. ఈ అయ్యకు వీడియో ఫోటో మీ మామని ఇంతవరకు నేను కూడా క్లాస్ విగ్గాలి, మా చిన్నోడు విగ్గినాను మొన్న. పట్టణంలోని స్థానిక హరిజనపేటలో నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదానికి 2 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పూర్తిగా కాలిపోవడంతో కనీసం వాళ్ళకు కట్టుకోవడానికి బట్టలు లేకుండా, అలాగే కనీసం వండుకు తినడానికి కూడా ఏమీ లేకుండా నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉండిపోయినారు. మాకు సమాచారం అందిన వెంటనే రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన హైజీన్ కిట్స్, అలాగే కిచెన్ వంట సామాగ్రి కిట్స్, అలాగే తాత్కాలికంగా నివాసం ఏర్పరచుకోవడానికి టార్పాలిన్లు వాళ్ళకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మా వైస్ చైర్మన్ మారుతి కుమార్ గారు ఆయన యొక్క కాత్యాయని సేవా సంస్థ తరఫున యొక్క వాళ్ళకు తక్షణమే బియ్యము, బ్యాళ్ళు, ఇంటి వండుకోవడానికి ఇంటి కిరాణాలు కాబట్టి బట్టలు, దుప్పట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. రెడ్ క్రాస్ తరఫున కాత్యాయని సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ యువకులు అందరూ కూడా ఈ యొక్క వీళ్ళని సహకరించాలా వీళ్ళకు అని మాకు సమాచారం ఇచ్చిన ఇక్కడ ఉన్న యువకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా కార్యక్రమంలో పాల్గొన్న మా రెడ్ క్రాస్ సీనియర్ సభ్యులు రమేష్ గారికి, అలాగే మా మిత్రులు నాగేశ్వరరెడ్డి, నాగేశ్వరరావు అందరికీ కూడా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వీళ్ళు చాలా నిరుపేదలు, పట్టణంలో ఉండే పెద్దలు, దాతలు కూడా స్పందించి మా సంస్థ లాగానే వీళ్ళకు ఆదుకోవాలని. ఎందుకంటే మనం దేవుడు ఎక్కడ లేడు, మన సాటి మనిషిలోనే మానవ సేవ మాధవ సేవ అన్నట్టు మన మనిషిలోనే దేవుడు ఉంటాడు. అలాంటి నిరుపేదలు, కడు నిరుపేదలు వీళ్ళకి ఎలాంటి ఇండ్లు ఉపాధి లేకనే ఏటి ఒడ్డున తాత్కాలికంగా నివాసాలు ఏర్పరచుకున్నారు. వీళ్ళకు పెద్దలు, దాతలు మన నంద్యాల పట్టణంలో దాతలకు కొదవలేదు, వారు కూడా సహకరించి వీరిని ఆదుకోవాలని చెప్పేసి కూడా రెడ్ క్రాస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఏం జరిగింది? జింక ప్రమాదంలో కొట్టం కాలిపోయింది, నిస్కారం కాలిపోయింది. పట్టుబట్టలు బయటకు వచ్చినాం సార్. మా గవర్నమెంట్ సహకారం అందరూ చూస్తున్నారు. ఎవరైనా సాయం చేశారా మీకు? ఎవరేం చేయలేదు. నాగార్జున సార్ అని వచ్చినాడు, ఆయన చూసి మాకు సాయం చేయాలని కోరుతున్నాం సార్. మరి ఈరోజు మీకు రెడ్ క్రాస్ సొసైటీ నుంచి, అదేవిధంగా కాత్యాయని సంస్థల నుంచి సాయం చేయడానికి వచ్చారు. సాయానికి వచ్చారు, ఆయన ధన్యవాదాలు నాగార్జున నువ్వమ్మా? నిన్న అన్నంగా అందరూ చూసిపోయినారు. నిన్న నాగార్జున అన్న వాళ్ళు వచ్చినారు. నిన్న సాయంత్రం ఆయనకు తోచినంత మాకు సాయం చేసినారు. సార్ వాళ్ళు వచ్చినారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, సంక్షేమ పథకాలు అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాకిని రవి సింగారెడ్డి అన్నారు. సోమవారం నంద్యాల పట్టణంలోని 38వ వార్డు వైఎస్ఆర్ నగర్ నాగిని రవి సింగారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. దాదాపు ప్రతి కుటుంబంలో లబ్ధి చేకూరుతుందని, మంచి జరిగితేనే ఓటేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారని, ఈ విషయాన్ని గుర్తించి ప్రతి లబ్ధిదారుడు వైఎస్ఆర్సీపీకి బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత కేవలం 3 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. ప్రధానంగా వైఎస్ఆర్ నగర్ 38వ వార్డు పై ప్రత్యేక దృష్టి సారించి కోట్లాది రూపాయలను ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే, అభివృద్ధి మరింత ముందుకు వెళ్లాలంటే ఈ నెల 11వ తేదీన జరగనున్న ఎన్నికలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అఖండ విజయాలతో గెలిపించాలని ఫ్యాన్ గుర్తుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆలగడ్డ నియోజకవర్గం ఆలగడ్డ మండలం అహోబిలం గ్రామంలో ఆలగడ్డ శాసనసభ్యులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంకుల విజేంద్ర రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
నిరుద్యోగులను ఇంటికో ఉద్యోగం పేరిట మోసం చేసిన పచ్చ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆలగడ్డ అభివృద్ధి లక్ష్యంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని నాడు నేడు కార్యక్రమంతో గ్రామీణ ప్రాంత పాఠశాలను అత్యాధునిక సాంకేతిక పాఠశాలగా తీర్చిదిద్దామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అక్క చెల్లెమ్మలకు ఆసరా చేయిత అమ్మఒడి ఇచ్చి అండగా నిలిచిన ఘనత జగనన్నదే అన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పేద ప్రజల గడప వద్దకే సంక్షేమ పథకాలు వస్తాయని ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాలు నమ్మి మోసపోవద్దన్నారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ప్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డ మీ గంగుల విజేంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా, పోచ బ్రహ్మానందరెడ్డిని నంద్యాల పార్లమెంట్ ఎంపీగా గెలిపించాలని కోరారు. ప్రచారంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆలగడ్డ నియోజకవర్గంలోని సిరివెల మండల కేంద్రంలోని తెలుగుపేటలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీడీపీతోనే మహిళా సంక్షేమం సాధ్యమని వెల్లడించారు. మహిళలతో ఆత్మీయ సమావేశం సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళల కోసం మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన పథకాలను భూమా అఖిలప్రియ మహిళలకు వివరించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మహిళా పక్షపాతిగానే ఉంటుందని, ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తి హక్కు 33% రిజర్వేషన్లు అమలు పరిచారని, చంద్రబాబు హయాంలో పొదుపు గ్రూపుల ద్వారా మహిళా సాధికారత సాధించారన్నారు. మహిళలకు నాడు దీపం పథకం ప్రవేశపెట్టిన చంద్రబాబు నేడు ఏకంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీని మహిళలు దీవిస్తే ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, చదువుకునే చిన్నారులకు ఎంతమంది ఉన్నా ఏడాదికి ఒక్కొక్కరికి 15,000 వారి ఖాతాలో జమ చేస్తామన్నారు. మహిళలు ఆలోచించి మే 13న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా అఖండ మెజారిటీ అందించేలా ఓట్లు వేయాలని అఖిలప్రియ మహిళలను కోరారు. నంద్యాల పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి గోపవరం గోకుల కృష్ణారెడ్డి ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. స్థానికుల గెలుపు కోసం నంద్యాల ప్రజలు సహకరించాలని అభ్యర్థించారు. పట్టణంలోని 33వ వార్డు విశ్వాసపురంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోకుల కృష్ణారెడ్డి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 9 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం తిరిగి పూర్వ వైభవం వస్తుందన్నారు. ప్రత్యేక హోదాతో పాటుగా ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. స్థానికంగా 20 ఏళ్ల నుండి శిల్ప కుటుంబం నంద్యాలను అన్ని విధాల సర్వనాశనం చేసిందన్నారు. ఎక్కడి నుండో వచ్చి నంద్యాలను దోచుకున్న కుటుంబాన్ని పారద్రోలి స్థానికుడిని అయినా తనకు పట్టం కట్టాలని గోకుల్ ప్రజలను కోరారు. హస్తం గుర్తుకోటి ఒకసారి మన వాళ్ళని గెలిపియాలి, చూడు మన ఊరు వాళ్ళని గెలిపియాలి. ఈ స్థలం మన సొంతాన్ని అనేది మళ్ళీ ఇంట్లో ఎందుకు పెట్టుకోలేను? ఇప్పుడు మన ప్రభుత్వం వస్తానేక పేదవారికి ఇంటికి ఒక మహిళకు 8,333 రూపాయలు ప్రతి నెల వస్తాదక. ఇట్లా స్థలం ఉండి నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇమీడియట్ గా ఇస్తుంది. ఏమక్క ఒకసారి ఆలోచన చేయండి. ఈ పథకాలు చదువు అదే అంటే మన బీద వాళ్ళకు కూడా ఖచ్చితంగా మంచి మాట చెప్పావు. మీ బంధువులకు కూడా చెప్పండి. మన ఊరు అంకుల్ తెలుసు. हाथ का निशान को कांग्रेस पार्टी बोलो जरा ख्याल करो सबको बोलो. అక్క నమస్తే. హస్తం గుర్తు కోటేయండి అక్క. కాంగ్రెస్ పార్టీ 4 ఓట్లు ఇంట్లో ఉండేది. 4 పడాలి మాకు. మీ బంధువులు కూడా పడాలి. 4 కాదు, మీ అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే అందరు సాయం చెప్పి. నేను చెప్పలే కాదు పోతారమ్మా కొల్లంబడుగు. నా వైఫ్ అందు పోతారు. తప్పకుండా సపోర్ట్ చేయండి అమ్మా. మీరందరూ 10 మందికి చెప్పి గట్టిగా ఈసారి మనం నంద్యాలలో నమస్తే అక్క. కాంగ్రెస్ పార్టీ కోటేనక్క. హస్తం గుర్తు. ఒకసారి మన స్థానికులను సపోర్ట్ చేయండి. లోకల్. థ్యాంక్ యూ. హాయ్ అమ్మా. ఎందుకు మా ఇవన్నీ? థ్యాంక్ యూ తల్లి. జాగ్రత్త మీద పడతాయి. తీసుకోండి కదా అన్న మీద ఇంట్రెస్ట్ తో. ఓకే ఎందుకు రాదు ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాల మండలం
సందేహంతో సాగిన టీడీపీ అభ్యర్థి ఫారూక్ రోడ్ షో కూటమికి అధికారం ఇస్తే ప్రజల భవిష్యత్తు బంగారమని భరోసా. నంద్యాలలో అగ్ని ప్రమాదంలో గర్భం కోల్పోయిన 2 కుటుంబాలను ఆదుకున్న రెడ్ క్రాస్. సంక్షేమ పథకాలు అభివృద్ధి కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీని గెలిపించాలన్న ఎమ్మెల్యే సతీమణి నాగిని రవీంద్ర సింహారెడ్డి. అహోబిలం గ్రామంలో రోడ్ షో నిర్వహించిన ఎమ్మెల్యే విజయేంద్రారెడ్డి నిరుద్యోగులను ఇంటికో ఉద్యోగం పేరిట మోసం చేసిన పచ్చ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపు. సిరివెల మండల కేంద్రం తెలుగుపేటలో మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి హిమాచల ప్రియ. నంద్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి గోపవరం గోకుల కృష్ణారెడ్డి ఇంటికి ప్రచారం. స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని అభ్యర్థన. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.